అందరికీ నమస్కారం. భారత స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ పాత్ర గురించి మనందరికీ ఒక కథ తెలుసు. కాని దానికి పూర్తిగా భిన్నమైన వాదనొకటుంది తెలుసా? అది కొన్ని చాలా తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఈరోజు మనం ఆ ప్రత్యామ్నాయ దృక్కోణమేంటో కాస్త వివరంగా చూద్దాం. ఈ మొత్తం విశ్లేషణకు పునాది ఒకే ఒక్క ప్రశ్న: దేనిని మీరు జైల్ అంటారా? చాలా సూటిగా, రెచ్చగొట్టేలా ఉంది గదూ ఈ ప్రశ్న. అసలు ఈ ప్రశ్నతోనే గాంధీగారి నిర్బంధంపై ఓ కొత్త కోణాన్ని చూపించే ప్రయత్నం జరుగుతోందన్నమాట. సరే, మొదటి భాగం చూద్దాం. పూణేలోని ఒక రాజభవన జైలు. అసలు గాంధీని నిర్బంధించిన ప్రదేశాన్ని, అక్కడి పరిస్థితుల్ని చూస్తే దాన్ని జైలు అని పిలవచ్చా లేదా అన్నదే ఇక్కడ పాయింట్. ఆ ప్రదేశం ఏదో కాదు, పూణేలో ఉన్న ఆగాఖాన్ ప్యాలెస్. బ్రిటిష్ ప్రభుత్వం గాంధీగారిని ఇక్కడే నిర్బంధంలో ఉంచిందట. ఈ సోర్స్ ప్రకారం అక్కడ గాంధీగారికి కల్పించిన సౌకర్యాలు మామూలుగా లేవట. నలుగురు వంటవాళ్లు, నలుగురు సేవకులు, తిరగడానికి విశాలమైన మైదానాలు, ఇలా సకల సౌకర్యాలు, అన్ని విలాసాలు ఉన్నాయట. ఇప్పుడు చెప్పండి, ఇన్ని ఉంటే దాన్ని జైలంటామా లేక రాజభోగమంటామా? ఇదే ఇక్కడ వాళ్లు లేవనెత్తుతున్న అసలైన ప్రశ్న. ఇక రెండో భాగానికొస్తే, రెండు రకాల జైళ్లు కథ. ఇక్కడే అసలైన పోలిక మొదలవుతుంది. అంటే గాంధీగారి నిర్బంధానికి, మిగతా స్వాతంత్ర సమరయోధులు అనుభవించిన జైలు జీవితానికి మధ్య ఉన్న తేడా ఏంటి అనేది చూపిస్తున్నారన్నమాట. ఈ తేడా ఎంత స్పష్టంగా ఉందంటే చూడండి, ఒకవైపేమో ఆగాఖాన్ ప్యాలెస్లో సకల సౌకర్యాలతో ఉన్న గాంధీ, మరోవైపేమో సెల్యులార్ జైళ్లు, కనీసం ఉండటానికి కూడా సరిగ్గా వసతులు లేని భయంకరమైన గదుల్లో కఠినమైన శిక్షలు అనుభవిస్తున్న మన మిగతా సమరయోధులు. ఈ వ్యత్యాసాన్నే ఇక్కడ బలంగా హైలైట్ చేస్తున్నారు. అలా కఠినమైన శిక్షలనుభవించిన వాళ్లలో వల్లభభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి ఎంతోమంది గొప్ప సమరయోధులు ఉన్నారని ఈ సోర్స్ గుర్తుచేస్తోంది. సరే, ఇప్పుడు మూడవ భాగానికి వెళ్దాం. అదే 100,000 రూపాయల ప్రశ్న. ఇంత కంపారిజన్ చూపించిన తర్వాత అసలు పాయింట్కి వస్తున్నారన్నమాట. ఒక కీలకమైన ప్రశ్నను మన ముందుంచుతున్నారు. ఈ సోర్స్ ప్రకారం గాంధీగారి అహింస, శాంతి అనే సిద్ధాంతాలు కూడా అనుమానించాల్సినవేనట. ఎందుకంటే ఆయన సిద్ధాంతం వల్ల బ్రిటిష్ వాళ్లకి నష్టం జరగలేదని, పైగా విప్లవకారులను, తీవ్రవాదులను పట్టుకోవడానికి వాళ్లకి ఒక రకంగా సహాయమయ్యిందని ఈ టెక్స్ట్ ఆరోపిస్తోంది. ఆ కీలకమైన ప్రశ్నను వాళ్ళొక సింబాలిక్గా $1,00,000 ప్రశ్న అంటున్నారు. చూద్దాం ఏంటా ప్రశ్న. మరియు ఆ ప్రశ్న ఇదే: మిగతా స్వాతంత్ర సమరయోధులందర్నీ అంత కఠినంగా శిక్షిస్తున్న బ్రిటిష్ వాళ్ళు ఒక్క గాంధీకి మాత్రమే ఎందుకు ఇన్ని సౌకర్యాలు, ఇంత మంచి ఆతిథ్యమిచ్చారు? ఎందుకాయనకు అంత రాజమర్యాదలు చేశారు? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే ఈ మొత్తం వాదన తిరుగుతోందన్నమాట. ఇక ఫైనల్ పార్ట్, 4వ భాగం. అదే ఈ సోర్స్ ఇచ్చే తుది తీర్పు. వాళ్ళు అడిగిన ప్రశ్నకి వాళ్లే ఇచ్చే సమాధానం చాలా చాలా వివాదాస్పదంగా ఉంటుంది. ఆ సమాధానం ఏంటంటే, ఎందుకంటే శ్రీగాంధీ పాకిస్తాన్ ఏర్పాటుకు ప్రధాన రూపశిల్పి. ఇది ఈ సోర్స్ చేస్తున్న నేరమైన ఆరోపణ. గాంధీకి అంత మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కారణం ఆయన దేశ విభజనకు, ముఖ్యంగా పాకిస్తాన్ ఏర్పాటుకు సహకరించడమేనని వీళ్లు చాలా బలంగా చెప్తున్నారు. ఈ ఆరోపణను ఇంకో అడుగు ముందుకేసి ఆయన పాకిస్తాన్ జాతిపిత కావాలి కాని భారతదేశానికి కాదు అని కూడా ఈ సోర్స్ వాదిస్తోంది. ఇది నిజంగా చాలా తీవ్రమైన స్టేట్మెంట్ కదా. తన వాదనను ముగిస్తూ ఈ మూలం ఒక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతుంది. ఆయన పాకిస్తాన్ ఏర్పాటుకు కారణమైతే మరి ఆయన భారత జాతిపిత ఎలా అయ్యారు? ఇది ఆలోచించాల్సిన విషయమే. చివరిగా, మనం చదివే చరిత్రనే గుడ్డిగా నమ్మొద్దు. అసలు స్వాతంత్ర్యం వెనుక ఉన్న నిజమైన హీరోలు ఎవరో మీరే తెలుసుకోండి అని ఈ సోర్స్ ఒక పిలుపునిస్తోందన్నమాట. అంటే వేరే చారిత్రక కోణాలను కూడా వెతకమని ప్రోత్సహిస్తోంది. సరే, ఈ మొత్తం విశ్లేషణను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇలాంటి భిన్నమైన వాదనలు వచ్చినప్పుడు మనం ఇప్పటిదాకా నమ్మిన చరిత్ర, వ్యక్తులపై మనకున్న అభిప్రాయాలు ఎలా ప్రభావితమవుతాయి? ఒక్కటైతే గుర్తుంచుకోవాలి, చరిత్రకు ఎప్పుడూ ఒకే కోణం ఉండదు.